ప్లానింగ్ ఏ ఊరిలో చూసినా వాటర్ ట్యాంక్ నేను కట్టినే ఉన్నాయి 10 మండలాలలో కూడా. ఏ ఊరిలో చూసినా రోడ్లు నేనేసినే ఉన్నాయి, మళ్ళీ మీరు సీసీ రోడ్లు నేనేసినే ఉన్నాయి. నా దగ్గర టీఆర్ఎస్ లేదు సార్, వార్డు మెంబర్ లేడు, సర్పంచ్ కూడా లేడు, పుట్టనే లేదు నేను. ఎస్, టీడీపీ కాంగ్రెసే నాకు కాన్ఫరెన్స్లో సర్వే చేసుకోండి. అలాంటిది మొత్తం కుప్ప చేసి మొత్తం టీడీపీని తీసుకురావాలి, ఊడ్చుకొని తీసుకురా అన్నాడు మీ బావ. అవును, ఊడ్చుకొని బోర్డు పెట్టి టీఆర్ఎస్ అని కలిపి 2 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసిన అదే దామోదర్ గారు మీద సీఎం క్యాండిడేట్ వారి మీద సరే కాదు, వారితో పోటీ చేసి గెలిచిన సోనియా గాంధీ గారు కూడా వచ్చారు. నా కాన్ఫరెన్స్కి ఒక్క కాన్ఫరెన్స్కే వచ్చారు, అయినా గెలిచిన. ఏది నా గుంపుతో. ఎందుకు మరి మీ బావ మిమ్మల్ని నిరాధారణ గురి చేశాడు? అది వారిని అడగాలి సార్, నన్ను కాదు. నేనే తప్పు చేయలేదు, చెప్పిన కదా ఇందాకే, తప్పు చేయలేదు, అబద్ధం లేదు, లంచం తీసుకోలేదు, భూ కబ్జాలు పెట్టలేదు. ప్రజలనైతే నేనాడు డబుల్ బెడ్రూమ్లు కట్టిన, మంచినీళ్ళు ఇచ్చిన, మిషన్ భగీరథ కంటే ముందే నా నియోజకవర్గంలో సింగూరు నీళ్ళు ఇచ్చిన. ఈ ఇన్ని ఎకరాలు అన్ని ఎకరాలు కాళేశ్వరాలు కాదు, నేను సింగూరు నీళ్ళు అంతకంటే ముందే 2 టీఎంసీలు నేను అసెంబ్లీలో మాట్లాడి తీసుకొని కాలువల ద్వారా చెరువులను నింపి సింగూరు నీళ్ళు కూడా వ్యవసాయానికి ఇచ్చిన. కానీ నా బ్యాచ్ ఎరకపోవటం వల్ల ఫస్ట్ లిస్టు లోపల నేను అంతా రెడీ చేసి పెట్టుకున్నా. ఫస్ట్ లిస్టు టికెట్ రాకపోయేసరికి మొత్తం నా క్యాడరు ఏం చేద్దాం అన్నకు టికెట్ రాలేదు. ఇప్పుడు ఏమైపోతాం, మనకు 2 దారులు ఉన్నాయి. 3 నెలలు 6 నెలల నుంచి మనము ఎమ్మెల్యేకి టచ్లో లేము, దూరంగా ఉన్నాము. ఇప్పుడు ఆయన దగ్గరికి పోవాలి తప్పదు, లేదా ఏదో ఒక దారి చూసుకోవాలి తప్పదు అనుకునే లోపల 2వ లిస్టు వచ్చింది. 2వ లిస్టు లేదు, వెంటనే కాంగ్రెస్లో చేరిపోయాను మొత్తం గుంపు. మీ రాజకీయ భవిష్యత్తు